ఏపీలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 10 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇంటర్ పరీక్షలు రాయాలని ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రేపు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం రెండు రకాల పరీక్షలకి సుమారు ఒక 10 లక్షలకు పైగా స్టూడెంట్స్ హాజరవుతున్నారు. 1537 పరీక్షా కేంద్రాల్లో మొత్తం ఇంటర్మీడియట్ పరీక్షలు. ప్రస్తుతం మనం ఒక కాలేజ్ దగ్గర ఉన్నాం. ఈ కాలేజీకి సంబంధించి ప్రత్యేకంగా ఒక కోడ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ కోడ్ ప్రకారం అంటే ఈ కాలేజీలో జరిగే పరీక్షకు సంబంధించి కోడ్ అనమాట. అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే రూమ్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది, గట్టి నిఘా కూడా ఏర్పాటు చేసింది. ఈ నిఘా మధ్య రేపటి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కొన్ని కీలక సూచనలు చేసింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాయాలి, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ప్రధానంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని రకాలుగా కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ పరీక్షలు అంటే చాలా ముఖ్యమైనవి. విద్యార్థి జీవితంలో 10th క్లాస్ తర్వాత రాసే ఇంటర్మీడియట్ పరీక్షలు అత్యంత ప్రభావం చూపించే పరీక్షలు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసుకోవాలని తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ ప్రధానంగా సూచించడం జరిగింది. అంటే తల్లిదండ్రులు విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి చేసుకోవాలని. మరోవైపు ఈ ఏడాది ప్రథమ ద్వితీయ సంవత్సరం కలిపి 10,57,312 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. సిట్టింగ్ స్క్వాడ్లు నిరంతర తనిఖీలు చేసేలా కూడా అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఒక ఏఎన్ఎంని, ఆశా వర్కర్ని అందుబాటులో ఉండేలా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతాయి కాబట్టి ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పంపించే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు పాఠశాలకు ఆయా స్కూళ్ళకు కానీ వాళ్ళకి ఎక్కడైతే సెంటర్ ఇచ్చారో అక్కడికి చాలా ముందుగానే ఒక అరగంట, వీలైతే ఒక గంట ముందుగా చేరుకోవాలని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. పరీక్షల విధుల్లో ఉన్న సిబ్బంది, ఇన్విజిలేటర్లు, పోలీసులు విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండాలని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇంటర్మీడియట్ పరీక్షల్ని ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగేలాగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంటర్మీడియట్ పరీక్షలకి హాజరయ్యే విద్యార్థులకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా నడుపుతోంది. విద్యార్థులందరూ ఆయా పరీక్షా సెంటర్లకు చేరుకోవడానికి ఈ బస్సులు ప్రత్యేకంగా ఉపయోగపడతాయని కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ పరీక్షల మీద దృష్టి పెట్టి ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా, అదేవిధంగా మాస్ కాపీయింగ్ కానీ ఇతరత్ర అంశాల జోలికి పోకుండా చాలా బాధ్యతాయుతంగా శ్రద్ధ పెట్టి పరీక్షలు హాజరవ్వాలని కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒక ప్రకటన తెలియజేసింది. తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు చాలా కోఆపరేటివ్గా ఉంటూ ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలాగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ సెంటర్ దగ్గర ఇందాక మనం చెప్పినట్టు ఒక ప్రత్యేక కోడ్ కూడా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల్లో 10 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారు. కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్లాన్ చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది.